ఆంధ్రప్రదేశ్లో సర్ గడువు పొడిగించారు. సీఈఓ రాసిన అత్యవసర లేఖతో కేంద్ర ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి 24 వరకు బీఎల్ఓలు ఇంటింటి సర్వే నిర్వహిస్తారు. అక్టోబర్ 3న ఓటర్ల తుది జాబితా ప్రకటించనున్నారు. ఆంధ్రప్రదేశ్లో సర్ గడువు పొడిగించారు. సీఈఓ రాసిన అత్యవసర లేఖతో కేంద్ర ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. వైశాలి, ఆంధ్రప్రదేశ్లో సర్ గడువు పొడిగిస్తూ కూడా ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. రేపటి నుంచి 24వ తేదీ వరకు కూడా బిఎల్ఓలు గ్రామాల్లోనూ పట్టణాల్లోనూ ప్రతి ప్రాంతంలోనూ ఇళ్లకెళ్ళి ఎమినేషన్ పావురాలు ఇచ్చేసి వారి ఓటు హక్కుకు సంబంధించినటువంటి వివరాలు సేకరించే పని పొడిగింపు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా చూసినట్లయితే గనక ఈ రోజుతోటి ఈ గడువు ముగియటంతో కొన్ని చోట్ల చాలా మంది మిగిలిపోయి ఉన్నారు. కొన్ని సుదూర ప్రాంతాలలో ఇబ్బందులు పడ్డారు. తప్పనిసరిగా గడువు కావాలంటూ కూడా ఎన్నికల కమిషన్ కు లేఖ రాయడం జరిగింది. లేఖ రాసిన తర్వాత అత్యవసర లేఖపై స్పందించిన తర్వాత ఎన్నికల కమిషన్ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసినట్లయితే గనక గతంలో చెప్పిన విధంగా ఎన్నికల కమిషన్ కి సంబంధించి చూసుకున్నట్లయితే గనక ఓటరు నమోదుకు ఓటు ఏదైతే ఉండాలో ఆ ఓటు నమోదుకు గతంలో ఉన్నటువంటి 2002 సంవత్సరం 20 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఓటు వారి తల్లిదండ్రుల ఓట్లు వాళ్ళవి కూడా జమ చేయాల్సినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అంటే ఇప్పుడు ఓటు ఉండటం కాకుండా గతంలో ఓటును కూడా నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఉన్న నేపథ్యంలో ఆ పనిలో కొంత బిఎల్ఓల దగ్గర లేట్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే బిఎల్ఓలు ప్రతి గ్రామంలోనూ ప్రతి ఓటు దగ్గర ఇంటికెళ్ళి ఫామ్స్ ఇచ్చారా, ఫాములు రీకలెక్ట్ చేసే దానిలో కొంత సమయం పడుతుంది. అంటే ఉమ్మడి జిల్లాల్లో చూస్తే దరిదాపుగా ఆంధ్రప్రదేశ్ లో 13 జిల్లాలు ఉంటే 7-8 జిల్లాలలో 99% 100% సక్సెస్ కనపడింది. కానీ కొన్ని జిల్లాలలో 96-97% నమోదైనటువంటి పరిస్థితి ఉంది. అంటే ముఖ్యంగా చూస్తున్నట్లయితే దరిదాపుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో దరిదాపుగా 14 లక్షల నుంచి 15 లక్షల వరకు కూడా ఇంకా నమోదు కాని ప్రక్రియ ఉన్న నేపథ్యంలోనే ఇటువంటి అవసరం ఉంది. కొన్నిసార్లు కొంతమంది వినతులు ఉన్నాయి, రాజకీయ పార్టీలు అడిగారు అని కూడా ఎన్నికల కమిషన్ కు లేఖ రాసిన నేపథ్యంలో సెంట్రల్ ఎన్నికల కమిషన్ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ కు ఈ నెల రేపటి నుంచి మొదలుకొని 24వ తేదీ వరకు కూడా సర్ ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటి వరకు ఏదైతే జరిగిందో సేమ్ అదే యథావిధిగా కొనసాగుతున్నట్టు కూడా స్పష్టం చేయడం జరిగింది. ఈ 24 వరకు కొనసాగిన తర్వాత మరలా 30-31 తేదీల్లో కనుక చూసుకున్నట్లయితే గనక వాటికి సంబంధించి ఓటర్ల వెరిఫికేషన్ వాటన్నిటి ఉంటాయి. అక్టోబర్ 3న తుది జాబితా విడుదలవుతున్నట్టు కూడా ఎన్నికల కమిషన్ స్పష్టం చేయడం జరిగింది. అంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక ఆంధ్రప్రదేశ్ కి తెలంగాణ 2 చోట్ల ఓట్ల ఉన్నవారు ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. 2 చోట్ల ఓటు హక్కు ఉంటే గనక ₹1,00,000 జరిమానా, తీవ్ర చర్యలు ఉంటాయని గతంలో ఎన్నికల కమిషన్ ప్రకటించిన తర్వాత ఎక్కడ ఓటు ఉంచుకోవాలి, టెంపరీ ఓటు ఎక్కడ ఉంచుకోవాలి, పర్మనెంట్ ఓటు ఎక్కడ ఉంచుకోవాలి అనే విధంలో సందిగ్ధంలో కొంతమంది బిఎల్ఓలు ఇచ్చినటువంటి ఫార్మ్స్ తిరిగి రిటర్న్ ఇవ్వనటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. కానీ ఇప్పుడు పెంచిన డేట్ ప్రకారం చూసుకున్నట్లయితే కనుక ఈ 10 రోజుల్లో కూడా మిగిలిన ప్రాంతాల్లో కూడా ఒక ఓన్లీ డెప్త్లు సహా మిగిలినవి కూడా 100% స్ట్రైక్ రేటు అని 100% కూడా పూర్తయిందంటూ కూడా చెబుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ఈ రోజు సరిగడువు పొడిగించడంతో కొంత ఓటర్లు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. తమ ఓటు పోతుందేమో, తమ సరైన పత్రాలు ఇవ్వలేదంటూ కూడా ఉన్న వాటిని అలానే మ్యాపింగ్ చేయకుండా ఏదైతే బిఎల్ఓకి ఇచ్చినా కానీ కంప్యూటర్ ఆన్లైన్ సిస్టమ్ లో మ్యాపింగ్ కాని ఓట్లు ఏదైతే ఉంటాయో వాటన్నిటిని కూడా క్లారిటీ రావడానికి సమయం దొరుకుతుందని కూడా చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే దరిదాపుగా చూసుకున్నట్లయితే గనక ఎన్నికల కమిషన్ ఇదేదైతే గడువు పొడిగించిందో ఆ గడువు పొడిగించడం వల్ల ఓటర్లకు ఒక తీపి కబురుగానే చెప్పవచ్చు. గతంలో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ పోయి కూడా ఈ 10 రోజుల్లో ఫుల్ఫిల్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అలానే చూసుకున్నట్లయితే గనక ప్రతి బూత్ లోనూ కేవలం డెప్త్ ఓటర్లు మినహా మిగిలిన ఓటర్లు నమోదు చేసుకోవడానికి వెసులుబాటు కల్పించినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. మినిమంగా చూస్తే ఒక్కొక్క వార్డుకు
700, 800 పట్టణాల్లో అయితే గనక ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆ సెంటర్ లోనే ఎన్ని ఓట్లు ఉన్నాయి అంటే 99% వచ్చాయా, Right. 99% రాలేదా అనే క్లారిటీ కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. తప్పనిసరిగా ఈ 10 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో 100% సర్ ప్రక్రియ విజయవంతమవుతుందని కూడా చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.